హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి సంబంధించి 2100 వేకెన్సీస్తో అఫీషియల్గా మనకి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి టోటల్ 2100 వేకెన్సీస్తో అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జామ్ గ్రేడ్ ఓ అనేటువంటి పోస్టులు 800 ఉన్నాయి. ఇంకా ఎగ్జిక్యూటివ్స్ సేల్స్ అండ్ ఆపరేషన్స్కి సంబంధించి 1300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారనేది మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. సో మనకి రెండు రకాల పోస్టులు కలిపి 2100 వేకెన్సీస్తో ఐడిబిఐ బ్యాంక్ నుంచి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జామ్ గ్రేడ్ ఓ అండ్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ ఈఎస్ఓకి సంబంధించి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. మీరు చివరి వరకు చూసి రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి November 1 అయితే ఇచ్చారు. సో మీకు సంబంధించిన ఏజ్ లిమిట్ కానీ లేదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది November 1 నాటికి వారు చెప్పినటువంటి పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేసుకుని ఉండాలి. అడ్వర్టైజ్మెంట్ డేట్ వచ్చేసి November 22 అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అలాగే ఇన్క్లూడింగ్ ఎడిట్కి సంబంధించి లేదా మోడిఫికేషన్స్కి సంబంధించినటువంటి డేట్స్ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి November 22 నుంచి స్టార్ట్ అవుతుంది. December 6 వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా టెంటేటివ్ డేట్స్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్స్ వచ్చేసి ఎవరైతే December 6 లోపు అప్లికేషన్స్ పెట్టుకున్నారో సో వారికి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి December 31 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్కి సంబంధించిన ఈ పోస్టులకి సంబంధించి December 30 మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే జస్ట్ 40 డేసే మీరు ఎగ్జామినేషన్ రాయడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే మినిమం 20 నుంచి మ్యాక్సిమం 25 సంవత్సరాల మధ్య మీ యొక్క ఏజ్ అయితే ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ 60% ఆఫ్ మార్క్స్ కనుక మీకు ఉన్నట్లయితే పర్టికులర్ డిగ్రీలో మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 55% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే కల్పిస్తున్నారు. సో మీకు ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. 20 to 25 ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. సో దీనికి సంబంధించి మీకు ఈ జాబ్స్ వచ్చిన తర్వాత మీ యొక్క కెరియర్ ప్రమోషన్స్ లేదా కెరియర్ గ్రోత్ ఏ విధంగా ఉంటుందంటే మీరు గ్రేడ్ ఓగా జాయిన్ అయిన తర్వాత యాజ్ ఏ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్గా గ్రేడ్ ఓగా జాయిన్ అయితే మీరు 3 years సర్వీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు గ్రేడ్ ఏకి వెళ్ళడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇచ్చారు. అప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది అండ్ మీకు శాలరీలో కూడా మంచి హైక్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్గా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ 1 year పాటు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. సో ప్రతి బ్యాంకుకి సంబంధించి క్లర్క్ జాబ్స్ అయినా పీఓ జాబ్స్ అయినా ఏవైతే మనకి 1 year నుంచి 2 years మధ్య మనకి ప్రొబేషన్ పీరియడ్ ఏవైతే ఉంటుందో అంటే ట్రైనింగ్ పీరియడ్, అలాగే మనకి ఈ జాబ్స్ కూడా ట్రైనింగ్ పీరియడ్ 1 year వరకు ఉంటుంది. తర్వాత మీకు ఫుల్ టైం కింద కన్వర్ట్ చేస్తారు. సో ఈ జాబ్ రోల్స్కి సంబంధించి శాలరీస్ చూసుకున్నట్లయితే కన్సోలిడేటెడ్ రెమ్యూనరేషన్ వచ్చేసి 29,000 రూపీస్ ఫస్ట్ ఇయర్లో ఇస్తారు. 31,000 రూపీస్ మీకు సెకండ్ ఇయర్లో పే చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఫర్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ అనేటువంటి జాబ్ రోల్కి సంబంధించి అయితే ఇక్కడ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ అనేటువంటి జాబ్స్ మనకి ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారండి. సో ఇక్కడ మనకి 1 year పాటు మీరు కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేయాలి. తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇయర్ టు ఇయర్ బేసిస్ కింద మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ 2 years కాంట్రాక్చువల్ సర్వీస్ కంప్లీట్ చేసిన తర్వాత వారు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జామ్ గ్రేడ్ ఓ కింద కన్వర్ట్ అవ్వడానికి సో వారికి ఎలిజిబిలిటీ అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మీరు 2 years కాంట్రాక్ట్ పీరియడ్ కింద ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి సంబంధించి పనిచేసిన తర్వాత సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ కింద మీ యొక్క ప్రమోషన్ అయితే వస్తుంది ఎగ్జిక్యూటివ్స్కి. ఇంకా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్స్కి సంబంధించిన శాలరీ ప్యాకేజ్ చూస్తే 6.14 lakh నుంచి 6.5 lakh per annum శాలరీ అయితే ఉంటుంది ఫర్ క్లాస్ ఏ సిటీకి సంబంధించి. సో చాలా మంచి శాలరీ ప్యాకేజ్ ఇది. సో మీకు మోర్ దెన్ 50,000 60,000 రూపీస్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇంక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూస్తే జామ్ పోస్టులకి అంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి సంబంధించి
మనకి ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంకా మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ పోస్టులకి చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకా జూనియర్ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్కి సంబంధించిన ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మనకి లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి ఇస్తారు. ఇంకా జనరల్, ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్, ఐటీకి సంబంధించి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్కి ఇస్తారు. టోటల్గా మీరు 2 అవర్స్లో మీరు దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ వచ్చేసి 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఏదైతే ఏజ్ లిమిట్స్ ఇచ్చారో 20 to 25 ఇయర్స్, దీనితో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్కి సంబంధించి కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కంప్యూటర్ లిటరసీ అంటే కంప్యూటర్లో మీకు నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి సో దీనికి సంబంధించి మీకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ November 6th లోపు మీరు సబ్మిట్ చేసుకోవాలి. అండ్ మీకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫు, థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది చాలా మంచి రిక్రూట్మెంట్ గైస్. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 200 రూపీస్, మిగిలినటువంటి క్యాండిడేట్స్ 1000 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.